హాయ్ గైస్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ గైస్. ఇది ఈ సంవత్సరం 2025లో చేంజ్ అయింది గైస్. యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్లో చేంజ్ అయింది. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఓల్డ్ సిలబస్. ఇదైతే న్యూ సిలబస్ గైస్. ఇప్పుడు చూపించేది న్యూ సిలబస్, ఓకేనా. ఓల్డ్ సిలబస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో న్యూ సిలబస్ ప్రకారం సెమిస్టర్ 1 ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఒకసారి చూద్దాం. ఒక్క సబ్జెక్ట్ మాత్రం కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఒక 2 చదువుతాను, మిగతా అన్ని స్కిప్ చేస్తాను. ఓకే. కోర్స్ ఆబ్జెక్టివ్స్ టు ప్రొవైడ్ ఏ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, ఫంక్షన్స్ అండ్ ఎవాల్వింగ్ ప్రాక్టీసెస్, టు డెవలప్ నాలెడ్జ్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్ అండ్ కంట్రోలింగ్ యాజ్ కోర్ మేనేజరియల్ ఫంక్షన్స్. సో ఇలాగా మీకు కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి గైస్. కోర్స్ అవుట్కమ్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ అప్లై ఫండమెంటల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ ఇన్ ప్రాక్టికల్ బిజినెస్ సినారియోస్. సో ఇలాగా మీకు కోర్స్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి గైస్. సో ఇప్పుడు మెయిన్గా మీకు కావాల్సింది ఏంటంటే సిలబస్ కాబట్టి. సో యూనిట్ 1 సిలబస్ వచ్చేసి ఇది గైస్. ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్. సో ఇలాగా ఎవల్యూషన్ అండ్ అప్రోచెస్, ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇలాగా ఉంటుంది గైస్. యూనిట్ 2 వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. యూనిట్ 2 వచ్చేసి దీనికి సంబంధించిన మొత్తం ప్లానింగ్, తర్వాత దానిలో ప్రాసెస్, టైప్స్, టెక్నిక్స్, ఆర్గనైజింగ్. సో ఇలాగ మొత్తం ఉంటుంది గైస్. మోటివేషన్ అండ్ లీడర్షిప్ యూనిట్ 3 వచ్చేసి. యూనిట్ 4 ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెవెల్ బిహేవియర్, ఆర్గనైజేషనల్ కల్చర్, చేంజ్ అండ్ డెవలప్మెంట్. సో ఇలాగా 5 యూనిట్స్ ఉన్నాయి గైస్ ఈ సబ్జెక్ట్కి. ఓకే, అన్ని సబ్జెక్టులకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సబ్జెక్ట్కి రెఫరెన్సెస్ కూడా ఇచ్చినాడు గైస్ ఇక్కడ. స్టీఫెన్ పి రోబిన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ పియర్సన్. ఇక్కడ కే అశ్వతప్ప, ఆర్గనైజేషనల్ బిహేవియర్ టెక్స్ట్ కేసెస్ అండ్ గేమ్స్, హిమాలయ. ఇట్లా సో రెఫరెన్సెస్ ఇవ్వన్నట్టు. మీరు అట్లా కాకుండా ఏం చేస్తారంటే జనరల్గా జనాలు ఇప్పుడున్న ప్రకారం చాట్‌జీపీటీ సిలబస్ ఇచ్చేసి సో దానికి ఆన్సర్లు అడిగితే అవి ఇచ్చేస్తుంది. ఇవన్నీ బుక్కులు, ఇంత పెద్ద పెద్ద బుక్కులు చదవాలంటే అవ్వదు. చదివేవాళ్ళు చదువుతారు, జస్ట్ పాస్ అవ్వడానికి. అట్లయితే ఇంకా చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి కార్పొరేట్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కార్పొరేట్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఫండమెంటల్స్, ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, కార్పొరేట్ రెప్యుటేషన్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్. ఇలాగా 5 యూనిట్స్ గైస్. నెక్స్ట్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. గైస్ ఇది లాస్ట్ ఇయర్ అయితే సపరేట్ సబ్జెక్ట్స్ ఉండేటివి. ఇప్పుడు 2 కలిపి ఒకటే సబ్జెక్ట్ కింద తీసుకొచ్చినారు, మెఫా అని. సో దీనికి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ డిమాండ్ అనాలిసిస్, ప్రొడక్షన్ కాస్ట్ అనాలిసిస్ అండ్ ప్రైజింగ్ డెసిషన్స్ యూనిట్ 2. దెన్ యూనిట్ 3 వచ్చేసి నేషనల్ ఇన్కమ్. యూనిట్ 4 వచ్చేసి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో యూనిట్ 4 నుంచి అకౌంట్స్ తీసుకొచ్చినాడు. దెన్ యూనిట్ 5 బడ్జెటింగ్ అండ్ ఎమర్జింగ్ కాన్సెప్ట్స్ ఇన్ అకౌంటింగ్. సో ఇలాగా మెఫా. దెన్ క్యూటీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ మేనేజ్మెంట్ డెసిషన్స్. ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిలో, చూద్దాం. ఇంట్రడక్షన్ టు క్వాంటిటేటివ్ టెక్నిక్స్, దెన్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. Then unit 3 progressions, arithmetic, geometric, harmonic progressions and their applications.
యూనిట్ 4 వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, గేమ్ థియరీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెన్ ఇలాగా క్యూటీ. దెన్ బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ గైస్. ఇది ఓల్డ్ సిలబస్ అయితే సెకండ్ సెమిస్టర్లో ఉండే, తీసుకొచ్చి ఫస్ట్ సెమిస్టర్లో వేసేసినారు. చూద్దాం. యూనిట్ 1 వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ రీసెర్చ్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్, శాంప్లింగ్ డిజైన్, స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్ రైటింగ్. ఇలాగా 5 యూనిట్స్ ఉన్నాయి గైస్. సో మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి అందుకు ఉపయోగపడతాన్ని తీసుకొచ్చి ఫస్ట్ సెమిస్టర్లో వేసేసినట్టున్నారు. దెన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. లాస్ట్ ఇయర్ అయితే ఓల్డ్ సిలబస్లో మోడలింగ్ విత్ ఎక్సెల్ ఉండేది, దాన్ని తీసిపడేసి ఏఐ తీసుకొచ్చినారు. దీనికి ఇంటర్నల్ ఉందో లేదో ఎగ్జాక్ట్ తెలీదు, ఉంది అని అన్నారు, మరి క్లారిటీగా అయితే తెలీదు. తర్వాత తెలిస్తే నేను పిన్ చేస్తాను కామెంట్లో, అది కూడా ఓకేనా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ మోడలింగ్ విత్ ఎక్సెల్కి ఇంటర్నల్ లేదు, ఎక్స్టర్నల్ డైరెక్ట్గా 100 మార్క్స్కి, మిగతావన్నీ ఇంటర్నల్ 30 మార్క్స్, ఎక్స్టర్నల్ 70 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉండేది. సో దీనికి ఎక్స్టర్నల్ మరి అట్లా ఏమన్నా ఉందా అని నాకు తెలియదు, ఎగ్జాక్ట్గా తెలియదు. తెలిస్తే మాత్రం కామెంట్ చేస్తాను, కామెంట్లో పిన్ చేస్తాను. సో ఏఐ ఇంట్రొడక్షన్ టు ఏఐ టెక్నిక్స్ ఇన్ బిజినెస్. దెన్ ఏఐ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్. యూనిట్ 4 ఏఐ డ్రైవెన్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఏఐ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ హెచ్ఆర్ఎం. సో ఇవి రెఫరెన్సెస్ అంట. 7th సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో మీకు ఎగ్జామ్స్ కూడా ఇదే ప్యాటర్న్లో జరుగుతాయి అన్నట్టు, 101, 102 అటు ఉన్నాయి కదా, లైన్ అట్లే జరుగుతాయి. సో 107th సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో దీనికి ఇది నాకు తెలిసిన ఇది ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి ఎక్స్టర్నల్ లేదు, ఇంటర్నల్ ఒకటే ఉంది అని తెలిసింది. ఇంటర్నల్ దీని గురించి క్లారిటీ లేదు, ఎక్స్టర్నల్ అయితే లేదు దీనికి కంపల్సరీగా. ఏమైనా ఉంటే నాకు నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఓకేనా. ఇండియన్ నాలెడ్జ్ సిస్టంలో ఓల్డ్ సిలబస్లో ఇది లేదు, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఓకే. ఆరిజిన్స్ ఆఫ్ భారతీయ సివిలైజేషన్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్, ఏన్షియన్ రూట్స్ అండ్ సివిలైజేషనల్ డెవలప్మెంట్. మొత్తం హిస్టరీకి సంబంధించిన మొత్తం ఉంటుంది ఇది. యూనిట్ 2 ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ ఎమినెంట్ స్కాలర్స్. భారతీయ ఆర్ట్, మ్యూజిక్, లిటరేచర్, మ్యూజిక్, ఆర్ట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టాడుగా. యూనిట్ 3 సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఇన్ భారతీయ ట్రెడిషన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇలాగన్నీ పెట్టేసినాడు, ఇవన్నీ రెఫరెన్సెస్. సో మొత్తానికి అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇది ఓల్డ్ సిలబస్ సబ్జెక్ట్స్. చూడండి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో. మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియరు, మేనేజరియల్ కమ్యూనికేషను, మేనేజ్మెంట్ ఎకనామిక్స్, అకౌంట్స్. ఈ 2 సపరేట్ సబ్జెక్ట్స్ యాక్చువల్గా ఓల్డ్వి. క్యూటీ ఈసారి ఉంది, బిజినెస్ స్టాటిస్టిక్స్ చేసినాడు, ఇది అసలు సబ్జెక్టే తీసేసినాడు, ఇది డైరెక్ట్గా మోడలింగ్ ఎక్సెల్ తీసేసి ఏఐ పెట్టేసినాడు. సో మీకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది కదా, అది ఓల్డ్ సిలబస్లో ఇది ఉంది, హ్యూమన్ వాల్యూస్ అనే ప్రొఫెషనల్ ఎథిక్స్. సో ఇది. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఈ వరకు వచ్చేసి లాస్ట్ ఇయర్ మొత్తం ఇంటర్నల్ 30 మార్క్స్ ఉంది, ఎక్స్టర్నల్ 70 మార్క్స్. మోడలింగ్ విత్ ఎక్సెల్ వచ్చేసి ఇంటర్నల్ లేదు, దీనికి చూసుకోవచ్చు, జస్ట్ బ్లాంక్ ఉంది.
ఎక్స్టర్నల్‌లో 100 మార్క్స్‌కి ఉండేటివి. ఓకే. ఇక్కడ ఇవి చూడండి 108 సబ్జెక్టు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇంటర్నల్ ఓన్లీ 100 మార్క్స్ ఇది. దీనికి ఎక్స్టర్నల్ లేదు. ఇంటర్నల్ ఒకటే 100 మార్క్స్ ఇది. ఇట్లా లాస్ట్ ఇయర్ ఇట్లా ఉండేది. సో ఇది సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. సెకండ్ సెమిస్టర్‌లో చూద్దాం ఒకసారి. మార్కెటింగ్ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ప్రొడక్షన్ మేనేజ్మెంటు, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్. సెకండ్ సెమిస్టర్ తీసేసి ఫస్ట్ సెమిస్టర్‌కి వేసేసినారు. ఆపరేషన్ రీసెర్చ్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీడర్షిప్ వాల్యూస్ అండ్ స్టైల్స్. సో ఇలాగా ఇక్కడ ఇవి సేమ్ ఇంత పైన ఫస్ట్ సెమిస్టర్ లాగానే ఇవి కూడా సేమ్ ఇట్లా ఉండేది. ఓల్డ్ సబ్జెక్ట్స్. ఇంకా సెకండ్ సెమిస్టర్ సిలబస్ రాలేదు. వస్తే మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. థర్డ్ సెమిస్టర్ ఇవి ఇక్కడ మారిపోతాయి. థర్డ్ సెమిస్టర్‌లో వైవా అండ్ ఓస్ ప్రాజెక్ట్ ఉంటుంది. 2 అందరికి కామన్ ఉంటాయి. ఇవన్నీ ఏది ఫైనాన్సా, మార్కెటింగ్ అవన్నీ చేంజ్ అయిపోతాయి. ఎవరు ఏది తీసుకుంటే దాని ప్రకారం చేంజ్ అయిపోతూ ఉంటాయి సబ్జెక్ట్స్. సో మార్కెటింగ్ ఏరియాలో ఇవి సబ్జెక్ట్స్, ఫైనాన్షియల్ ఏరియాలో ఇవి సబ్జెక్ట్స్, హెచ్ఆర్ఎం ఏరా, సిస్టమ్స్ ఏరా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏరా. ఇది ఫోర్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. ఇది ఓల్డ్ సబ్జెక్ట్స్ అయితే అవసరం లేదు. జస్ట్ ఊరికే యాడ్ చేస్తున్నాను. కామన్ ఉండేటివి ఇవి 4 సబ్జెక్ట్స్. మిగతా వచ్చేసి మనం ఏది తీసుకుంటే సపరేట్‌గా అవి వచ్చేస్తాయి అన్నట్టు. మార్కెటింగ్ ఏరియాలో ఇవి. ఏరియా. ఫైనాన్షియల్ ఏరియాలో ఇవి సబ్జెక్ట్స్. హెచ్ఆర్ఎం ఏరియాలో ఇవి సబ్జెక్ట్స్. సిస్టమ్స్ ఏరియా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏరియా. సో ఇలాగా గైస్. ఓకేనా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. బై.